సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 101వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం, నాగజాతికి చెందినటువంటి పాములలో ఆదిశేషువుని నేను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నాగా అన్న పామే, సర్ప అన్న పామే. మరి రెండింటికి ఉన్న భేదం ఏమిటి అంటే ఇక్కడ భాష్యకారులు వాటి మధ్య సూక్ష్మ భేదాన్ని వివరిస్తున్నారు. సర్పాలు విషపూరితమైనటువంటి పాములైతే నాగులు విషం లేనటువంటి పాములు. వాసుకి శివుని మెడలో భూషణమైతే ఆదిశేషువు విష్ణుమూర్తికి శయ్య అంటే పరుపు. అందువల్ల విష్ణుమూర్తిని అనంతశయనుడు అని అంటారు. అది చాలా చక్కగా మెత్తగాను చల్లగాను కూడా ఉంటుంది. పామును ఎప్పుడైనా పట్టుకుంటే మెత్తగా చల్లగా ఉంటాయి. అదే వేదాంతపరంగా గనక మీరు చూసినట్లయితే అనంతం అంటే నిర్గుణ బ్రహ్మ, అంటే సగుణ ఈశ్వరుడైన విష్ణుమూర్తి తన నిర్గుణ రూపమైనటువంటి అనంతంలో నెలకొని ఉన్నాడు. ఆదిశేషుడన్నా కూడా నిర్గుణ బ్రహ్మ అని అర్థం. శేష అంటే అంతా నాశనమయ్యాక ఏది మిగులుతుందో అది శేషం. ఆహార విషయంలో కూడా తినగా మిగిలిన దాన్ని శేషము అని అంటారు. అలాగా ప్రళయకాలంలో అంతా నాశనమయ్యాక ఏది మిగులుతుందో అది శేషము. అలా మిగిలేది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల శేషసాయి అయిన భగవంతుడు తన స్వరూపమైనటువంటి శేషముగా అంటే నిర్గుణ బ్రహ్మగా మిగులుతాడు. అందువల్ల నాగులలో పరమాత్మ ఆదిశేషువు. అహం వరుణః యాదస, జలదేవతలలో నేను వరుణుడిని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జలం అనేక రూపాల్లో ఉంటుంది. నదులు, కొలనులు, సముద్రాలు, సరస్సులు, మేఘాలు, కన్నీరు, వీటన్నింటికీ కూడా దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరిలో కూడా నేను వరుణ దేవతను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సూర్యదేవతను ఉదయం ప్రార్థిస్తే వరుణ దేవతను సాయం సంధ్యల్లో ప్రార్థిస్తాం. అందువల్ల వరుణ దేవత మామూలు దేవత ఏమీ కాదు. వరుణ దేవతను
ఈశ్వరునికి ప్రతీకగా కొలుస్తాం. ఈ వరుణ దేవత ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇందులో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధి బలం, ఐశ్వర్యం కోరడమే కాక మోక్షాన్ని కూడా కోరతాం. పశ్యేమ శరదస్సతాం, జీవేమ శరదస్సతాం, నందామ శరదస్సతాం, మోదామ శరదస్సతాం, భవామ శరదస్సతాం అంటూ ఆ ప్రార్థన కొనసాగుతుంది. మనం జీవితంలో ఏమి కోరుకుంటున్నామో అవన్నీ కూడా అందులో వస్తాయి. వరుణుదేవుని మీద ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడా ఉన్నది. దాన్ని వరుణ సూక్తము అని అంటారు. అందువల్ల జలాలలో పరమాత్మ వరుణుడు. పితృనా మర్యమాచాస్మి, పితృదేవతల్లో నేను ఆర్యముడను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఊర్ధ్వలోకాల్లో ఒక లోకం పితృలోకం. ఆ పితృలోకానికి అధిపతి అర్యముడు. అర్యముడు, వరుణుడు, ఇంద్రుడు వీరందరూ కూడా వైదిక దేవతలు. మనం చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, అలాగే వదిలే తర్పణాలు సరాసరి ఆర్యముడికి వెళ్తాయి. మనం ఏదైనా ఉత్తరం రాస్తే అది ముందుగా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి అక్కడి నుంచి అవసరమైనటువంటి చోటికి వెళ్ళినట్టుగా మనం పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు, వదిలే తర్పణాలు ముందుగా అర్యమునికి వెళతాయి. ఆయన 14 లోకాల్లో మన పితృదేవతలు ఏ లోకంలో ఏ రూపంలో ఉంటే ఆ లోకానికి ఆ రూపానికి తగ్గ ఆహారాన్ని పంపుతాడు. ఈయన కూడా వైదిక దేవత. అందువల్ల పితృదేవతల్లో పరమాత్మ ఆర్యముడు. యమః సంయమతామహం, శాసించే వారిలో నేను యమధర్మరాజుని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యమధర్మరాజు కాలతత్వాన్ని సూచిస్తాడు. ఎందుకంటే కాలమే అన్నింటినీ కూడా అదుపులో పెడుతుంది. తరాల రాకపోకలు కూడా కాలమే నిర్ణయిస్తుంది. మనస్సును కూడా కాలమే శాసిస్తుంది. ఒకప్పుడు యవ్వన మదంతో విర్రవీగినటువంటి మనం ఎవ్వరికీ తల వంచకుండా వెన్ను విరుచుకుని తిరిగి మనం కాలం యొక్క విషపు కోరల్లో చిక్కుకుని వినయ విధేయతలతో ఉండాల్సి వస్తోంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలం సర్వం, భజ గోవిందం భజ గోవిందం. కాలం నిమిషంలో మన గర్వాన్ని అణచగలదు. అందువల్ల శాసించే వారిలో పరమాత్మ యమధర్మరాజు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, రాక్షసులలో నేను ప్రహ్లాదుడిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి. పురాణాలలో ప్రజాపతుల గురించి మనం చూస్తాం. బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ముందుగా ఆయన 14 మంది ప్రజాపతులను సృష్టించాడు. ఈ ప్రజాపతుల నుంచే మొత్తం ఈ మానవ జాతి అంతా కూడా వచ్చింది. అందువల్ల ప్రజాపతులు చాలా ముఖ్యమైనటువంటి వారు. వారందరిలోనూ కశ్యపుడు చాలా శ్రేష్ఠుడు. కశ్యపుడికి 2 భార్యలు, దితి, అదితి. అదితి పుత్రులను దేవతలని, దితి పుత్రులను అసురులు అని అంటారు. అంటే దేవతలకు అసురులకు తల్లులు వేరు కానీ తండ్రి మాత్రం ఒక్కరే. మన మనస్సు కూడా దేవతలకు అసురులకు పుట్టినిల్లు. దేవతలు సానుకూల ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనల్ని సూచిస్తే, అసురులు ప్రతికూల అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలను
సూచిస్తారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే మనకు దైవీ సంపత్తి ఉంది, ఆసురీ సంపత్తి కూడా ఉన్నది. సత్వగుణం ఉన్నది, రజోగుణం కూడా ఉన్నది. ఈ దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తుల గురించి 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అసురులకు ఆసురీ సంపత్తి ఉంటుంది అని ఇప్పుడే కదా అన్నాం. కానీ వారిలో కూడా అప్పుడప్పుడు మంచివారు ఉంటారు. అలా చెప్పడానికి ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ. ప్రహ్లాదుడు హరిద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుని యొక్క పుత్రుడు. రాక్షస వంశంలో పుట్టాడు. అలా రాక్షస వంశంలో పుట్టి హరిద్వేషికి పుట్టినా సరే ప్రహ్లాదుడు హరికి గొప్ప భక్తుడయ్యాడు. మనం పొద్దున్న లేవగానే గొప్ప భక్తులందరినీ కూడా తలుచుకోవాలి. అందులో మొట్టమొదట నిలిచేది ప్రహ్లాదుడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనుక భీష్మ దల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పొద్దున్నే వార్తాపత్రిక చదివే ముందు, మనస్సు పాడు చేసుకునే ముందు ఇలాంటి భక్తుల్ని తలుచుకోవాలి. అందులో మొట్టమొదటి పేరు ప్రహ్లాదునిది. అంటే ఎంత గొప్ప భక్తుడో చూడండి. ఆయన పుట్టింది అసుర వంశంలో అయినా సరే సత్వగుణాన్ని పెంపొందించుకున్నాడు. దీని నుంచి ఇంకో గొప్ప సూత్రం కూడా మనం నేర్చుకోవచ్చు. జాతిపరంగా ఎవరిని కూడా మనం కించపరచకూడదు. జాతిపరంగా ఎవ్వరూ గొప్పవారు అవరు, తక్కువవారు అవరు. బ్రాహ్మణ జాతిలో పుట్టిన వారు గుణపరంగా బ్రాహ్మణులు కాకపోవచ్చు. ప్రహ్లాదుడు జాతిపరంగా అసురుడు, కానీ గొప్ప భక్తుడు. రావణాసురుడు జాతిపరంగా బ్రాహ్మణుడే, కానీ రావణాసురుడు పూజనీయుడు కాదు కదా. ప్రహ్లాదుడే పూజనీయుడు. అంటే జాతిని చూసి కాదు, గుణాన్ని చూసి గౌరవించాలి. భాగవతంలో అనేక స్తుతులు లేదా స్తోత్రాలున్నాయి. ప్రహ్లాద స్తుతి, కుంతి స్తుతి, భీష్మ స్తుతి ఇలాంటివి. వీటిలో ఎంతో గొప్ప వేదాంత సారం ఉంటుంది. 4వ అధ్యాయంలో వర్ణాశ్రమ ధర్మాలు మనం చూసినప్పుడు జాతి బ్రాహ్మణుడు, కర్మ బ్రాహ్మణుడు, గుణబ్రాహ్మణుల గురించి మనం చూసాం. వీరిలో గుణబ్రాహ్మణుణ్ణి కీర్తించాలి అని కూడా చూసాం. ప్రహ్లాదుడు అలాగా గుణబ్రాహ్మణుడు అయ్యాడు. అందువల్ల రాక్షసులలో పరమాత్మ ప్రహ్లాదుడు. కాలహ కలయతామహం, గణించే వారిలో నేను చిత్రగుప్తుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. గణికుడు అంటే లెక్కలు రాసే వ్యక్తి, వన్ హూ క్యాలిక్యులేట్స్. మన పుణ్యపాప కర్మలన్నింటినీ కూడా రాసి పెడతాడు ఆ చిత్రగుప్తుడు. పొద్దున్న మనం లేస్తూనే దోమను చెప్పిన దాని నుంచి మనం చేసే అనేక కర్మలు రాసి పెట్టాలి. కర్మ అంటే మనం కావాలని ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పని. ఈ కర్మలు ఈ జన్మలో చేసినవే కాదు, అనేక జన్మల్లో చేసినవి కూడా వస్తాయి. మనం చేసే కర్మల్ని 3 తెగల కింద విభజిస్తారు. అవి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇవన్నీ చూడాలి. ఇదంతా ఒక వ్యక్తి గురించే కాదు, మొత్తం జగత్తులోని మానవ జాతిని మొత్తం తీసుకుంటే 600 కోట్లకు పైగానే ఉంటారు. ఒక మన దేశంలోనే 140 కోట్ల జనాభా ఉన్నారు. మళ్ళీ ఇదంతా కేవలం మనుష్యుల జనాభా గురించి. అదీ కాక అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి. చిన్న చీమ, దోమ, బొద్దింకల దగ్గర నుంచి పెద్ద జీవుల దాకా కూడా ఉన్నాయి. ప్రతి జీవికి కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మలు ఉంటాయి.
ఏ జీవి చేసిన కర్మ అయినా సరే అది అత్యంత చిన్నదవని అత్యంత పెద్దదవని అండి. దానికి తగ్గ ఫలం సరి అయిన సమయంలో ఇవ్వాలి. ఒక నిమిషం అటు అవ్వకూడదు, ఒక నిమిషం ఇటు అవ్వకూడదు. ఇవన్నీ ఒక్కసారిగా పొందుపరచాలి అంటే ఎంత గొప్ప కంప్యూటర్ లాంటి మేధస్సు ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆ కర్మలను పొందుపరచడమే కాకుండా వాటికి తగ్గ ఫలాన్ని కూడా సమయంలో ఇవ్వాలని చూసాం. అలా చెయ్యాలి అంటే కర్మ సిద్ధాంతాన్ని పాటించాలి. అటువంటి కాలతత్వాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాదు ఒక కుటుంబమో లేకపోతే ఒక సంస్థలోనో లేక ఇలాంటి గీతాబోధలోనో ఉన్న ఒక సమూహం ఉందనుకోండి. అనేక మంది మనుషులు కర్మ ఒకేసారి వాళ్ళకి కర్మఫలాలను ఇవ్వాల్సి వస్తుంది. అంటే గీతాబోధ విషయం తీసుకుంటే ఒకేసారి ఆ బోధకు వెళ్ళిన వారికి కర్మఫలం వస్తుంది. కానీ తమాషా ఏమిటి అంటే అందరికీ ఒకే కర్మఫలం రాదు. కొంతమందికి పుణ్యఫలం వస్తే ఇంకొంచెం మందికి పాపఫలం వస్తుంది. గీతను విమర్శించిన వారికి పాపఫలం వస్తుంది. అలాగే ఒక కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఆ కుటుంబంలో ఉన్న వారందరి కర్మలు ఒకేసారి క్షయం అవ్వాలి. ఉదాహరణకు ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగి మంచాన పడ్డాడనుకోండి. అది అతని పాపఫలం వల్ల కలుగుతుంది. కానీ అతడు ఎక్కడో కొంత పుణ్యం కూడా చేసుకున్నాడన్నమాట. ఎందుకంటే అతను మంచాన పడ్డా కూడా అతనికి సేవ చేసి బాగా చూసుకునేటువంటి కుటుంబ సభ్యులు దొరికారు. ఆ సేవ చేస్తున్న వ్యక్తికి అలా నిద్రలేని రాత్రులు గడిపి సేవ చెయ్యాల్సి రావడం అతని పాపఫలం. అంటే ఒకే చర్యకు ఒకళ్లకు పాపఫలాన్ని ఇస్తే ఇంకొకళ్లకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగ ఇచ్చేలాగా వీరిద్దరినీ కూడా ఒక చోట చేర్చడం అంటే భగవంతుడు ఎంత మాస్టర్ ప్లాన్ వేయాలో చూడండి. ఎప్పుడెవరికి ఏ ఫలాన్ని ఇవ్వాలో అది యమధర్మరాజు చేస్తాడు. అందువల్ల ఆయన్ని ధర్మరాజు అని అంటారు. ఆయన కాలతత్వానికి ప్రతీక. ఆయన అలా చేయడానికి ఆయనకు తోడ్పడేది గణకుడైనటువంటి చిత్రగుప్తుడు. గుప్తం అంటే రహస్యం. ఆయన మన మీద రాసినది రహస్యంగా ఉంచుతాడు. కాబట్టి చిత్రగుప్తుడు అయ్యాడు. వైశ్యులకు గుప్తా అన్న పేరు ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే వ్యాపారం చేసేవారు ఆ లెక్కలన్నీ రహస్యంగా ఉంచాలి. అలాగే క్షత్రియులకు వర్మ అని పేరుంటుంది. వర్మ అంటే కవచం. వారు సమాజాన్ని అధర్మం నుంచి రక్షిస్తారు. ఇక బ్రాహ్మణులకు శర్మ అని పేరుంటుంది. శర్మ అంటే శాంతి, ప్రశాంతత. బ్రాహ్మణులు సత్వగుణ ప్రధానంగా ఉంటారు. ఆ విధంగా చిత్రగుప్తుడు మన కర్మలను గోప్యంగా ఉంచుతాడు. కానీ మనం ఆయనను కూడా వదలం. ఒక ప్రత్యేకమైన రోజు చిత్రగుప్తునికి ప్రత్యేక పూజ చేస్తాం. ఎందుకు? మన కర్మలను కొన్నింటినైనా క్షమించి వేయాలి అనే ఆశతోటి. ఆ ఆశ చూపిస్తాం మనం. అలాగా గణకులలో పరమాత్మ చిత్రగుప్తుడు. మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో నేను మృగరాజుని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రతి జంతువు కూడా అందమైనదే. దేని ప్రత్యేకత దానికి ఉన్నది. కానీ వాటిల్లో మృగరాజుని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మృగరాజు అంటే సింహం. సింహం జంతువులకు రాజు అంటారు. జంతువుల్లో పరమాత్మ మృగరాజు. వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో నేను గరుత్మంతుడను అని అంటున్నాడు. పక్ష అంటే రెక్క. పక్షి అంటే రెక్క ఉన్నది. పక్షికి 2 రెక్కలుంటాయి. పక్షే యస్య స్తః
ఇది పక్షి. పక్షులలో వైనతేయుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వైనతేయుడు అంటే గరుత్మంతుడు, వినతపుత్రుడు కాబట్టి వైనతేయుడయ్యాడు. గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనం. విష్ణుమూర్తిని గరుడ వాహనుడు, పక్షి వాహనుడు అని అంటారు. అందువల్ల వైష్ణవ సాంప్రదాయంలో గరుత్మంతుణ్ణి గరుడాల్వార్ అని అంటారు. ఆళ్వార్ అంటే గొప్ప భక్తుడు, అంటే భక్తిలో మునిగినటువంటి వ్యక్తి అని అర్థం. అందువల్ల పక్షులలో పరమాత్మ గరుత్మంతుడు. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతాసామస్మి జాహ్నవీ. పవనః పవతామస్మి, శుద్ధి చేసే వాటిలో నేను వాయువుని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా శుద్ధి చేసే వాటిలోకి నీరు, అగ్ని, వాయువు అన్నీ వస్తాయి. శుద్ధమైన నీటికి శుద్ధి చేసే లక్షణం ఉన్నది, అలాగే అగ్నికి శుద్ధి చేసే లక్షణం ఉంది. అందువల్ల ఆపరేషన్ చేసే ముందు సర్జన్ వాడే పరికరాలను వేడి చేస్తారు. అలాగే ఒక గదిలో దుర్గంధం వస్తూ ఉంటే ఆ గది కిటికీ తలుపులు తీసేస్తే తాజా గాలి లోపలికి వచ్చి ఈ దుర్గంధాన్ని అది పారద్రోలుతుంది. ఆ విధంగా వాయువు కూడా శుద్ధి చేస్తుంది. పవతే ఇది పావనః, కదిలేది వాయువు. ఉనాతి ఇది పావనః, పునీతుల్ని చేసేది కూడా వాయువు. వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామికి పవనసుతుడు అని పేరున్నది. వాయుకుమారుడు అని అతన్ని స్తుతిస్తారు. మన సాంప్రదాయంలో పంచభూతాలన్నింటినీ కూడా మనం పూజిస్తాం, వాయువుని కూడా పూజిస్తాం. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవా ప్రత్యక్షం బ్రహ్మాస్మి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా వదిష్యామి అని తైత్తిరీయంలో వస్తుంది. అందువల్ల శుద్ధి చేసే వాటిలో పరమాత్మ వాయువు. రామః శస్త్రభృతామహం, ఆయుధాలు ధరించినటువంటి దేవుళ్లలో నేను శ్రీరాముణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన దేవుళ్ళందరికీ కూడా చేతిలో ఆయుధాలు ఉంటాయి. పరమేశ్వరుడి చేతిలో పినాకము అనేటువంటి విల్లు ఉంటుంది. అందువల్ల ఆయన్ని పినాకపాణి అని అంటారు. రామచంద్రమూర్తి చేతిలో కోదండము అనేటువంటి విల్లు ఉండడం వల్ల ఆయన్ని కోదండపాణి అని అంటారు. విష్ణుమూర్తిని సరాంగపాణి అని అంటారు. మన ధర్మాన్ని కొందరు ఈ కారణంగా విమర్శిస్తారు. వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అంటే మీ దేవుళ్లకు నిజంగా దయ లేదు, వారికి మీ మీద ప్రేమ అసలే లేదు అని మనల్ని హడలుగొట్టేస్తారు. వారి ప్రభావంలో పడి నిజంగానే హడలిపోయేవారు కూడా ఉన్నారు. కానీ అది అర్థం లేనటువంటి భయం. ధర్మరక్షకుని చేతిలో ఆయుధం ఉండి తీరాలి. ధర్మ సంస్థాపన కోసం నేను మళ్ళీ మళ్ళీ అవతారాన్ని ఎత్తుతాను అని కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు. ధర్మరక్షణకు సామధాన భేద దండోపాయాలు వాడాలి. మొదటి 3 అహింసా పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి తోడవుతాయి. అయినా కూడా వినకపోతే దండం తప్పదు. ధర్మరక్షణ కోసం దండించడం తప్పు కాదు. అది తప్పు కాదు సరిగదా, అదే సరి అయినటువంటి మార్గం కూడా. ఇంకా చెప్పాలి అంటే అది సరి అయిన మార్గమే కాదు, అది ఒక్కటే సరి అయిన మార్గం కూడా. రామాయణంలో కూడా రామచంద్రుల వారు రావణాసురుణ్ణి చివరిగా ఇంకొక అవకాశం ఇస్తారు. యుద్ధభూమిలో ఇవాళ వెళ్ళి రేపురా అని అంటారు. అలాగే మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్మే స్వయంగా సంధి కుదర్చడానికి వెళతాడు. కానీ
సంధికి దిగిరాలేదు ఈ దుర్యోధనుడు. ధర్మాది యుద్ధ శ్రేయో స్యాత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునికి ధర్మయుద్ధం చేయడం అతనికి ధర్మం. ధర్మయుద్ధం పుణ్యాన్ని కలగజేస్తుంది, స్వర్గలోకానికి వెళతాడు. అంతేగాని పాపం కలగదు, నరకానికి ఏమీ వెళ్ళడు. అందువల్ల మన దేవుళ్ళు ఆయుధాలు ధరిస్తారు. శరీరంలో ఒక భాగం దెబ్బతింటే డాక్టరు ముందు మందులతో తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికీ తగ్గకపోతే ఆ భాగాన్ని తీసేస్తాడు. అలా తీయడం వల్ల తక్కిన శరీరం దెబ్బతినకుండా బాగుంటుంది. అలాగే సమాజం కూడా దెబ్బతినకుండా ఉండాలి అంటే అసురులు అనే ఒక భాగాన్ని తీసివేయాలి. అందువల్ల దేవుళ్ళు ఆయుధాలను ధరించడంలో తప్పు లేదు. దుష్ట శిక్షణ కోసం ఆయుధాలు ధరించడంలో తప్పు లేదు. కానీ అవి శిష్ట రక్షణకు ఎలా తోడ్పడతాయి అంటే భక్తుల విషయంలో వారిలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను భగవానుడు సంహరిస్తాడు. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని నాశనం చేస్తాడు. భగవంతుని చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని సుదర్శన చక్రం అని అంటారు. దర్శనం అంటే జ్ఞానం, సుదర్శనం అంటే సరి అయినటువంటి జ్ఞానం. సరి అయిన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం అనే ఆయుధంతో అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని నాశనం చేస్తాడు. ఆ విధంగా భగవంతుడు బాహ్యంగా ఉన్న శత్రువులను, అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని కూడా నాశనం చేస్తాడు. అందువల్ల శస్త్రధారులలో పరమాత్మ శ్రీరామచంద్రుడు. జషాణం మకరశ్చాస్మి, జలరాశులలో నేను మకరాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి నేల మీద ఉన్న జీవరాశుల కన్నా నీటిలో ఉన్న జీవరాశులు చాలా ఎక్కువ. ఎందుకంటే 3 వంతుల జగత్తులో భూభాగం 1 వంతు ఉంటే 2 వంతులు నీరు ఉంది. అందువల్ల అందులో అనేక ప్రాణులు ఉన్నాయి. వాటిని జషహ అంటున్నాడు పరమాత్మ. వాటిలో నేను మకరాన్ని అంటున్నాడు. మకరం అంటే కొంతమంది దాన్ని తిమింగళం అంటారు, కొంతమంది మొసలి అని అంటారు. ఏదేమైనా సరే అన్నింటిలోకి అది పెద్ద ప్రాణి. అందువల్ల జషాలలో పరమాత్మ మకరం. స్రోతసామస్మి జాహ్నవి, నదులలో నేను గంగా నదిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. స్రోతసాం అంటే ప్రవహించేది, అంటే నదులుగా దాన్ని తీసుకోవచ్చు. జాహ్నవి అంటే గంగాదేవి. గంగావతరణం కథలో మనం చూసాం. జాహ్నవి మహర్షి గంగాదేవిని తాగేసి మళ్ళీ చెవిలోంచి వదిలేడు. జహ్ను మహర్షి నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. నిజానికి ప్రతి నది కూడా పవిత్రమైనదే, కానీ వాటిల్లో గంగా నది ఇంకా పవిత్రమైనది. అగంగా కాస్త గంగ అయింది. అగహ అంటే పాపం, గమయతి అంటే తొలగించేది. అందువల్ల గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని అంటారు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే, సకృత్ గీతాంబసి స్నానం సంసార మలమోచనం. వేదాంతం ప్రకారం గంగా నది బ్రహ్మ విద్యా ప్రవాహానికి ప్రతీక. ఎందుకు గంగను బ్రహ్మ విద్యా ప్రవాహంతో పోలుస్తారు అంటే దానికి అనేక కారణాలున్నాయి. ఒకటేమిటి అంటే జ్ఞానానికి మూలం శివుడు. గంగ స్వర్గలోకం నుంచి వచ్చినా సరే మనకు శివుని దగ్గర నుంచి వచ్చింది. బ్రహ్మ విద్య కూడా మనం గురువు నుంచి నేర్చుకున్నా కూడా బ్రహ్మ విద్యకు ఆది గురువు ఎవరు అంటే పరమశివుడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అంటున్నాం కదా. రెండవది కిందకి ప్రవాహం.
నది పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. అలాగే బ్రహ్మ విద్య కూడా కిందకు ప్రవహిస్తుంది, గురువు నుంచి శిష్యుడికి ప్రవహిస్తుంది. మన సంప్రదాయం ప్రకారం గురువు ఉన్నత స్థానంలో కూర్చుంటే శిష్యుడు కింద కూర్చుంటాడు. అందువల్ల ముండకోపనిషత్తులో పరావరం అని వస్తుంది. పరావరం అంటే పైనుంచి కిందకు ప్రవహించడం. మూడవది జీవనది. గంగా జీవనది అంటారు. తక్కిన నదులు ఎండాకాలంలో ఎండిపోతాయి, కానీ గంగా నదిలో నీరు నిరంతరం ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా జీవనది లాంటిది. అది ఎప్పుడూ కూడా ఆగిపోదు, నిరంతరం ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఆగలేదు అని అనడానికి నిదర్శనం ఏమిటి? అది అర్థం లేని ప్రశ్న. నీ వంశం కొనసాగుతోందా లేదా అని అడగడం ఎంత అర్థం లేని ప్రశ్నో ఇది అంతే. నేను ఉన్నాను అంటే నా వంశం ఉన్నట్టే కదా. అలాగే ఇవాళ మనం బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నాము అంటే బ్రహ్మ విద్య ఇంకా కొనసాగుతున్నట్టే కదా. ఆ తర్వాత శక్తి ప్రదాత. గంగా నదిలో మునిగి స్నానం చేస్తే తాజాగా ఉన్నట్టుంటుంది, కొండంత శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ రెట్టించినటువంటి శక్తితో గోముఖం నుంచి గంగోత్రి దాకా కొంతమంది నడుస్తారు కూడా. అంటే 20 కిలోమీటర్లు పైన నడుస్తారు. అలా బ్రహ్మ విద్య బోధలో మునిగి తేలితే అంత తాజాగాను అంత శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక ఐదవది పునీతుల్ని చేస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలను కడిగేసి పునీతులుగా చేస్తుంది. అలాగే గీతలో జ్ఞానం అనే స్నానం చేస్తే సంసార మలమోచనం కలుగుతుంది. అలాగే గంగా నది గోముఖం నుంచి కలకత్తా వరకు కిందకు ప్రవహించినా కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయలేరు. ఎందుకంటే ఆ గంగా ప్రవాహం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో అది మనకు తెలియదు. దాని లోతు ఎంత ఉన్నదో కూడా తెలియదు. అలా తెలియని చోట గంగలో మునిగితే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల కొన్ని చోట్ల ప్రత్యేకించి స్నానానికి వీలుగా ఘాట్లని ఏర్పరుస్తారు. అలాగే బ్రహ్మ విద్యా స్నానం కూడా ఎలా పడితే అలా చేయకూడదు. బ్రహ్మ విద్య గురు ఘాట్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి. అంటే బ్రహ్మ విద్యను శాస్త్ర ప్రకారం బోధించేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఏదైనా ఉపనిషత్తు తీసుకుని సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది సరిగా అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్వాలేదు, పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉన్నది. అందువల్ల బ్రహ్మ విద్య స్నానానికి బ్రహ్మ విద్య గురుఘాటుకు వెళ్ళాలి. ఇన్ని రకాలుగా బ్రహ్మ విద్యకు గంగా నదికి పోలిక ఉన్నది. అందువల్ల నదులలో పరమాత్మ గంగా నది. సర్గాణామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. సర్గాణామాదిశ్చరంతశ్చ మధ్య చైవాహం. సృష్టిలో సృష్టింపబడినటువంటి వస్తువులన్నింటిలోకి నేను ఆది మధ్యాంతాలను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆది అంటే ఆరంభం, అంతం అంటే చివర, మధ్యం అంటే మధ్యలో, అంటే మొదట చివర మధ్యలో కూడా నేనే ఉన్నాను. ఈ విభూతుల గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు మొదటి శ్లోకంలోనే ఇంచుమించు ఇదే భావన చెప్పాడు. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అని అన్నాడు. అక్కడ కూడా సకల ప్రాణులలోనూ ఆది మధ్యస్థితి అంతము నేనే అని అన్నాడు. అదే భావన ఇక్కడ కూడా మళ్ళీ చెప్తే అది మరి పునరుక్తి దోషం కావదా అని అంటే కాదు అంటున్నారు భాష్యకారులు. ఆది మధ్యాంతాలు నేనే అన్నప్పుడు దాన్ని దేశపరంగా తీసుకుంటే
ఇంకో దాన్ని కాలపరంగా తీసుకోవచ్చు అని అంటారు. ఆది మధ్యాంతరాలను కాలపరంగా తీసుకుంటే సృష్టి స్థితి లయ కారణాలు భగవంతుడే. అవే ఆది మధ్య అంతాలు. దేశపరంగా తీసుకుంటే పాతాళలోకం భగవంతుడే, అన్నింటికన్నా ఊర్ధ్వలోకమైనటువంటి బ్రహ్మలోకము భగవంతుడే, మధ్యలోకమైనటువంటి భూలోకము భగవంతుడే. అందువల్ల సృష్టి పరంపరకు పరమాత్మ ఆది మధ్య అంతాలు. అధ్యాత్మ విద్యా విద్యానాం, విద్యలన్నింటిలోకెల్లా అధ్యాత్మ విద్య నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. విద్యలన్నవి అనేకం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, జియాలజీ, ఎకనామిక్స్, కామర్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అనాత్మకు చెందినవి. వాటిని అపరావిద్య అంటారు. పరావిద్య అంటే ఆధ్యాత్మ విద్య లేదా ఆత్మ విద్య. పరావిద్య కూడా చాలా విస్తారంగా ఉంటుంది. వేదాలు, వేదాంగాలు ఉన్నాయి పరావిద్యలో. వేదాలు 4, వేదాంగాలు 6. అవేమిటి? శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం. ఇవి అపరావిద్య కన్నా పరావిద్య గొప్పది. కాబట్టి దానిని భగవద్గీత 9వ అధ్యాయంలో రాజవిద్య అని అన్నారు. రాజవిద్య అంటే అన్ని రకాల విద్యల్లోనూ ఆత్మవిద్య రాజు లాంటిది. ఎందుకు ఆత్మవిద్యను రాజవిద్య అన్నారు అంటే దానికి అనేక కారణాలున్నాయి. ఆత్మ నిత్యం, ఆత్మ ఒకటే సత్యం, అనాత్మ మిథ్యా. తక్కిన విద్యలన్నీ కూడా మిథ్యా వస్తువుల గురించి మాట్లాడితే ఒక్క ఆత్మ విద్య మాత్రమే సత్య వస్తువు గురించి బోధిస్తుంది. ఉపనిషత్తులే అపరావిద్యను అవిద్య అని అంటాయి. లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా కూడా అవి అజ్ఞానంతో సమానం. అందువల్ల అధ్యాత్మ విద్య గొప్పది. రెండవది, ఒక్క ఆత్మ విద్యయే మనిషిని పరిచ్ఛిన్న భావన నుంచి ముక్తుణ్ణి చేస్తుంది. ఈ పరిచ్ఛిన్న భావన అనేక స్థాయిల్లో ఉంటుంది. ఒకటి, శరీరపరంగా మనిషి తాను అల్పుణ్ణి అని అనుకోవడం వల్ల ఇంకా ఇంకా పొందాలి అనే కోరిక పెరుగుతూ వస్తూ ఉంటుంది. 2, మనస్సు పరంగా చూసినట్లయితే మనిషిని అది ఒంటరిగా పట్టి పీడిస్తుంది. నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నా పిల్లలకి నేనంటే లెక్కలేదు, నా ఆరోగ్యం ఎలా ఉందో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ మాటకు వస్తే అసలు నేను జీవించి ఉన్నానో లేదో కూడా ఎవరికీ అక్కర్లేదు అని వాపోతాడు మనిషి. ఇక 3వది, బుద్ధిపరంగా చూస్తే ఎంత జ్ఞానం పొందినా సరే తను పొందని జ్ఞానం ఇంకా ఎంతో ఉంది అని తెలుస్తుంది. లౌకిక విద్యలో ఏది తీసుకున్నా సరే తనకు తెలిసింది చాలా తక్కువ, తను తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది అన్న విషయం అంతకంతకు మనిషికి తెలుస్తూ ఉంటుంది. ఫిజిక్స్లో ఎన్నో కొత్త విషయాలు కనుగొని ఎన్నో సూత్రాలు ఇచ్చినటువంటి న్యూటన్ అంటాడు, ఎంతోమంది మేధావులు సముద్ర గర్భంలో రత్నాలను ఏరుకుంటూ ఉంటే నేను సముద్రపు ఒడ్డున గుళకరాళ్లను ఏరుకుంటున్నాను అంటాడు. అందువల్ల లౌకిక విద్యల్లో ఎంత తెలిసినా కూడా దీనితో ఇక ముగిసింది అని అనడానికి లేదు. కానీ ఆత్మవిద్యలో అలా కాదు. ఈ పరిచ్ఛిన్న భావన పోగొట్టి పరిపూర్ణ భావాన్ని అది కలగజేస్తుంది. పూర్ణమద పూర్ణమిదం అని నేర్పిస్తుంది. అంటే భగవంతుడు పూర్ణం, నేను పూర్ణం అని అంటుంది. ఇది చాలా అరుదైనటువంటి జ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం పొందడానికి చాలామంది అసలు రానే రారు. వచ్చినా కూడా చాలామందికి ఇది అర్థం కాదు. ఈ విషయాన్ని మనం 2వ అధ్యాయంలో చూసాం. ఆశ్చర్యవచ్చేనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్
అందువల్ల విద్యలలో పరమాత్మ ఆత్మవిద్య. వాద ప్రవదాతానామహం. పరస్పర వాద వివాదాలలో నేను వాదాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన సంప్రదాయంలో అనేక రకాల వాద ప్రతివాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాదం, జల్పం, వితండం, జాతి, చలం. వాదం లేదా సంవాదం అన్నది గురు శిష్యుల మధ్య జరుగుతుంది. ఇక్కడ రెండింటి యొక్క ఉద్దేశం ఒకటే, సత్యాన్ని తెలుసుకోవడం. కానీ వాదోపవాదాలు, వీటిలో ఎవరికి వారు తామే గెలవాలి అన్న పట్టుదలతో ఉంటారు. ఎవరికి వారు గెలవాలి అని అనుకోవడం వల్ల ఎవ్వరూ ఎదుట వారిని పట్టించుకోరు. ఒకరు మాట్లాడుతుంటే రెండో వారు ఆ వాదనను వినే ప్రయత్నం కూడా చేయరు. వారి వాదనను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. రోజు ఇంట్లో జరిగే తతంగం అంతా కూడా అంతే. ఎదుటవారు ఏదైనా చెప్తూ ఉంటే మనం వినం, వారు అలాగే మనం చెప్తున్నది వినరు. మొదట ఏదో విషయం తెలుసుకోవడానికే ఈ వాదన మొదలైనా సరే, కొంత దూరం సాగేసరికి వాతావరణం వేడెక్కిపోతుంది. అందువల్లనే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటారు ఇంగ్లీష్లో. లైటెడ్ ఆర్గ్యుమెంట్స్ అని అనరు. అంటే కొత్తగా ఎవరికి జ్ఞానం కలగదు, ఆవేశాల వేడి మాత్రమే పుడుతుంది. కానీ వాదం అలా కాదు, వేడి పుట్టించదు. సత్యం తెలుసుకోవడానికి అది జరుగుతుంది. అందులో ఒక వ్యక్తి తను తప్పు అని తెలుసుకుంటే తన అహంకారాన్ని పక్కకు పెట్టి క్షమాపణ కోరగలడు. వేదాంతంలో గురు శిష్యుల మధ్య జరిగే సంవాదం అని అంటారు దాన్ని. ఇక్కడ కూడా కృష్ణార్జున సంవాదం అని అంటాం. శిష్యుడు వినయంగా గురువుకు నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తున్నాడు అంటేనే తన అహాన్ని పక్కకు పెట్టడానికి సిద్ధపడుతున్నట్టు అర్థం. అలా కాకుండా అహంకారంతో వింటే ఎదుట వ్యక్తి చెప్పింది అతనికి నచ్చితే స్వీకరిస్తాడు, లేకపోతే లేదు. వాదోపవాదాలలో జల్పం, వితండవాదం లాంటివి కూడా ఉన్నాయి. వాటిలో ఎదుట మనిషి వాదన వినే ప్రసక్తే లేదు. ఒక దాంట్లో తనదే పై చేయిగా ఉండాలి అని అనుకుంటాడు, అంటే తన వాదనే చేస్తాడు. కానీ ఎదుట వ్యక్తి వాదనను అసలు వినడు. ఇంకో రకం, దాంట్లో తన వైపు బలమైన వాదన ఉండదు, కానీ ఎంతసేపు ఎదుట వ్యక్తిని కించపరచడమే ధ్యేయంగా ఉంటుంది. అతను ఏం చెప్పినా సరే కాదనడమే ముఖ్యం. అతనికి కూడా అదే భావన ఉన్నా కూడా అది ఎదుట మనిషి చెప్పాడు కాబట్టి అది తప్పు. అలాగా రకరకాల వాదోపవాదాలు ఉన్నాయి. కానీ వాదోపవాదాలలో పరమాత్మ వాదం లేదా సంవాదం. చివరిగా ఈ తరగతికి సంబంధించినటువంటి 3 ప్రశ్నలు, సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి పంపండి. నాగా అన్నా పామే, సర్ప అన్నా పామే. మరి రెండింటికి మధ్య ఉన్న భేదం ఏమిటి? అలాగే గణకులలో పరమాత్మ ఎవరు? వాదోపవాదాలలో పరమాత్మ ఎవరు? మరిన్ని విభూతులను తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.